హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నానా హైరానా సాంగ్ యూట్యూబ్లో ఎగ్జాక్ట్గా చెప్పిన టైంకి దించేశారు 6 గంటల 3 నిమిషాలకి. నిజంగా చెప్తున్నా, నాకు ఆ సాంగ్ కానీ, ఆ లిరిక్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఏం ఇన్స్ట్రుమెంట్స్ వాడారో, ఏం లిరిక్ వాడారో, ఏం పదజాలం వాడారో నాకు నిజంగా చెప్తున్నా, నాకు ఏమీ కనిపించలే. నాకు రామ్ చరణ్ తప్పితే ఏమీ కనిపించలేదు. వాస్తవంగా చెప్తున్నా. నేను మళ్ళీ పాట ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, అవన్నీ వినాలంటే ఇంకొకసారి ఆడియో డౌన్లోడ్ చేసుకుని చూడాలి. కానీ నిజంగా తమనన్నా క్షమించు, అసలు నాకు రామ్ చరణ్ తప్పితే నాకు అసలు ఏం కనిపించలేదు, ఏం వినిపించలేదు. అసలు మైండ్, సోలు, బాడీ, ఒంట్లో ఉన్న ఆర్గన్స్ మొత్తం రామ్ చరణ్ మీదే ఉన్నాయి. అసలు ఆ లుక్స్, ఎన్ని లుక్స్, అసలు మైండ్ బ్లోయింగ్ లుక్స్. అసలు ఇప్పుడు రెయిన్బోకి 7 రంగులు ఉంటాయి అంటారు కదా, ఆ 7 రంగులు రామ్ చరణ్ ఒంటి మీదే కనిపిస్తున్నాయి. అన్ని రంగుల డ్రెస్సులు. అసలు ఏ కలర్ గురించి మాట్లాడాలి? వైట్ కలరు, బ్లూ కలరు, ఎల్లో కలరు, పింక్ కలరు. దీనమ్మ జీవితం. అసలు ఇంతకంటే నాకు తెలిసి ఒక సాంగ్లో కానీ ఇంకొక డైరెక్టర్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. ఇది ది బెస్ట్, అంతే, ది బెస్ట్ ఎవర్. రామ్ చరణ్ గారి సాంగ్స్లో టాప్ 1 అబ్బా, ది బెస్ట్ అంతే. నా కళ్ళు మొత్తం రామ్ చరణ్ గారి మీదే ఉన్నాయి, చరణ్ మీదే ఉన్నాయి కళ్ళు మొత్తం. నిజంగా చెప్తున్నా, నేను ఈ సాంగ్ తర్వాత నాకు ఫోన్లో చూస్తూ ఉంటేనే నాకు పిచ్చి వచ్చేసింది, పిచ్చి దొబ్బేసింది. రేపు థియేటర్లో ఈ సాంగ్ చూస్తే బతుకుంటానని అనిపించింది. అందుకే చెప్తున్నా, ఇదే నా లాస్ట్ సినిమా ఏమో. ఈ పాట తర్వాత ఆ హీ తట్టుకోలేక, విజువల్ చరణ్ లుక్స్, ఆ దర్శనం తట్టుకోలేక చచ్చిపోతానేమో. నా శవం తీసుకెళ్ళి ఇంట్లో పడదొబ్బండి. నెక్స్ట్ లెవెల్ లుక్స్. అసలు నాకు నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారి లుక్స్, తమనన్న మ్యూజిక్ని, రామ్ జోగి శాస్త్రి గారి పదాలని, ఇన్స్ట్రుమెంట్స్ ఇంకేవో వాడారంట ఆయన, తబలా, ఇంక చాలా వినిపిస్తున్నాయి, కర్ణాటిక్ మ్యూజిక్ అంతా చాలా చాలా ఎఫర్ట్ పెట్టారు. నేను కాదంట్లా, రామ్ చరణ్ గారు 1 మ్యాన్ షో చేసేసాడు. అంటే రామ్ చరణ్ గారి లుక్స్తో మొత్తం ఫేడ్ అవుట్ చేసాడు. మొత్తం వాళ్ళు పాపం తమనన్న చాలా కష్టపడి ఉంటాడు, ప్రతి దాన్ని వాషౌట్ చేసేసాడు అంతే లుక్స్తో. మెంటల్ లుక్స్. అసలు మెంటల్, ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ అంతే. దీనికి మించి చరణ్ గారిని నాకు తెలిసి కెరియర్ ఉన్నంత కాలం ఎవరు చూపించలేరు, ఎవరి వల్ల కాదు. అసలు ఆ గ్రాండియర్, ఆ లొకేషన్స్, అసలు ఈ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అనిపించింది. అవతార్లో పాండోరా ప్రపంచాన్ని క్రియేట్ చేసిన జేమ్స్ కెమెరాను అట్లా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి పడదబ్బారు శంకర్ గారు, జస్ట్ ఒక సాంగ్ కోసం. నేను నిజం చెప్తాను, ఇప్పుడు మళ్ళీ చూస్తా వీడియో సాంగ్, జస్ట్ బికాజ్ వీడియో సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ లానే అనిపిస్తుంది నాకు అది. ఇంకోసారి చూస్తా రామ్ చరణ్ కోసం, ఒక 5-6 సార్లు చూస్తా. దాని తర్వాత ఆడియో డౌన్లోడ్ చేసుకొని నేను సాంగ్ వింటా. అలా లిరికల్ చూస్తూ ఉంటే నాకైతే నిజంగా రామ్ చరణ్ మీద కళ్ళు ఎత్తున్నాయి, కానీ నాకు సాంగ్ నాకేం ఎక్కట్లేదు. సో నాకు అయితే అసలు పైసా వసూలు అనిపిస్తుంది ఇప్పుడే సినిమా. సో అది నాకు మాటలు రావట్లేదు. అసలు ఈ వీడియో ఏం చెప్దామనరా అని చెప్పేసి వెతుక్కుంటున్నా మాటలు. నేను మీకేమనిపించిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే నేను ఇంకోసారి చూడాలి సాంగ్.